దేవుడి పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావములు కోటాను కోట్ల కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. ఈ సమయం ఇచ్చిన పాస్టర్ గారి కుటుంబానికి నా వందనాలు, దేవుని కుమార్తెలకి దేవుని కుమారులకి నా వందనాలండి. మీ అందరు చెప్పును బట్టి సాక్ష్యాలు బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ఆల్ నైట్ ప్రేయర్లో నాకు ఉండడం చాలా సంతోషకరంగా ఉంది. ముందుగానే మా అమ్మగారు చెప్పారు కదా, నా గురించి ఒకటి చెప్పేశారుగా, రమ్మంటే రాలేదు. కుర్నేలంటే నేనండి కుర్నేలంటే నేనే రానని చెప్పాను కదా. అయితే ముందుగా నా సాక్ష్యం చెప్పే ముందు అసలు దేవుళ్ళలోకి నేను ఎలా వచ్చానో ఒక 5 నిమిషాలు చెప్పేసి వెంటనే నా సాక్ష్యం చెప్తానండి. నాది ఇక్కడే విజయనగరం దగ్గర, విజయనగరానికి 10 కిలోమీటర్ల దూరంలో చిన్నాపురం అని ఉంటుందండి. ఇక్కడే నా పేరు. దేవుణ్ణి నమ్మక ముందు నా జీవితం ఎలా ఉండేది, దేవుణ్ణి నమ్మిన తర్వాత నా జీవితం ఎలా ఉన్నదని చెప్తానండి. నా పేరు కిషోరు. దేవుణ్ణి నమ్మక ముందు నా జీవితం చెప్తాను. నా పేరు కిషోర్ అండి. నాకు చిన్నప్పటి నుంచి దేవుని యొక్క మహాకృప వల్ల చదివే శక్తినిచ్చాడు దేవుడు. ఏదైనా రాదు అంటే అది ఎందుకు రాదు అని చెప్పి చదివే శక్తినిచ్చాడు, అలాగే జ్ఞాపకంచుకునే శక్తినిచ్చాడు. అలా చేస్తూ ఉండగా మాది అన్యుల కుటుంబం. పచ్చిగా చెప్పాలంటే బాగా విగ్రహారాధన. మా తాతయ్యల నుంచి విగ్రహారాధన చేస్తూనే వచ్చారు. ఈ చదవడం వల్ల ఏమో లేకపోతే ఆ ఇంట్లో ఉన్న దుష్టశక్తి ప్రభావం వల్ల ఏమో తెలియదు, కానీ నాకు కొన్ని నేను పెరిగే పరిస్థితుల వల్ల కానీ, నేను పెరిగే పరిసరాల వల్ల కానీ నాకు వ్యభిచారం అనే ఆలోచనకి గురైపోయాను. వ్యభిచారం అంటే ఆలోచనల ద్వారా పాపం చేసేవాడిని. ఏంటి అని చెప్పి తర్వాత అది కాస్త ముదిరి తల్లి మీద కూడా తెలియకుండా నా ఆలోచనలు వచ్చేసేవి. చెల్లితో మాట్లాడినప్పుడు కూడా మాట్లాడలేకపోయాను, తల్లితో కూడా మాట్లాడలేకపోయేవాడిని. అలా ఉంటున్నప్పుడు నా జీవితంలో అసలు ఈ విజయనగరం బస్ స్టాండ్లో నేను కూర్చున్నప్పుడు నా ఎదురుగా ఉన్న ఒక అమ్మాయి కూర్చుంది. అయితే నా పక్కన కూర్చున్న 2 అబ్బాయిలు ఆ అమ్మాయిని చూసి ఈవ్ టీజింగ్ చేస్తున్నారు, మరీ దారుణంగా చూస్తున్నారు. అప్పుడు నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే, అమ్మో ఆ ప్లేస్లో నా చెల్లి అది ఉంటే ఎలా అని చెప్పేసి అనుకుని మారుదాం అనుకుంటే ఇంకా ఎక్కువైపోతున్నాయి. అందరినీ మంచిగా, మా ఊర్లో నన్ను చాలా మంచివాడు అంటారు, ఎందుకని వీడికి ఏం తెలియదు అని చెప్పి అనేవారు అనమాట. అయినప్పటికీ నేను చేసే పనులు మాత్రం నాకు తెలుసు. నేను చేసే పాప పనులు అంటే ఒప్పుకుంటాను. ఎందుకంటే జస్ట్ 2 ఉదాహరణలు చెప్తాను. పెళ్ళిలోకి వెళ్ళి పెళ్లి కూతురికే, మీకు చెప్పకూడదు కానీ దేవుని సద్దులో ఉన్న పెళ్లి కూతురికే చూస్తూ ఉండేవాడిని. ఇలా ఏంటో అలా ఉన్నప్పుడు ఏంటో అందరు అమ్మాయిలతో మాట్లాడేవాడిని. సపోజ్ ఎవరైనా తెలిస్తే మాయ అని పిలిచేవాడిని. మంచివాడురా, వీడి గురించి మంచివాడు అనేవారు. కానీ నాకు తెలియకుండానే వాళ్ళ కూతురుతోనే చాట్ చేసేవాడిని, మెసేజ్ చేసేవాడిని. ఇలా కాదు, నా వల్ల ప్రమాదం ఏర్పడుతుంది, ఎప్పటికైనా ప్రమాదాలు ఎక్కువైపోతున్నాయి, చెల్లితోనే తల్లితోనే మాట్లాడలేకపోతున్నాను, కామపాలోచనలు ఎక్కువైపోతున్నాయి, మారుదాం అని చెప్పి చాలా గుడ్లకి వెళ్ళి, ఏలూరు కూడా వెళ్ళి అక్కడ కడియం వేసుకున్నాను. మనసు మారలేదు, ఇంకా ఎక్కువైంది. నర్సీపట్నం తీసుకెళ్ళింది మా అమ్మ. అక్కడ 7 వారాలు అన్నారు. అక్కడికి వెళ్ళాం. మనసు మారలా, బుద్ధి మారలా. సరే ఇంకేంటి చెప్పి, నా అలాంటోడి వల్ల ఈ భూమికి ప్రమాదం, నా చుట్టుపక్కల ఉన్నోళ్ళకి కూడా ప్రమాదం, ఎప్పుడు కూడా మరి చనిపోదాం అని చెప్పి నిర్ణయం తీసుకునేటప్పుడు అందరినీ, మాది పెద్ద కుటుంబం కదని చెప్పేసి అందరికీ మా చుట్టాలందరినీ కలుస్తూ నా తల్లికి అప్పటికే దేవుడి యొక్క కృప వల్ల నా తల్లికి రక్షణ వచ్చింది. చివరిగా నా తల్లిని కలిసి నేనేమన్నానంటే, అమ్మా నేను ఇంకా రేపు నుంచి నీకు కనబడను అని చెప్పేసి అన్నాను. అంటే మా తల్లి బాగా ఏడ్చి, ఒక్కసారి చర్చికి రా అంటే, సర్లే చివరి కోరిక కదా, నా తల్లి కోరిక తీర్చుదామని చెప్పి వెళ్ళినప్పుడు దైవ సన్నిధికి వెళ్ళినప్పుడు అక్కడ దైవజనులు వచ్చి కూర్చోమంటే మేడ మీద ప్రార్థన జరుగుతుంది. దైవజనులు వచ్చి కూర్చోమంటే చెప్పులేదు పక్కకి విసిరేసి వెళ్ళి కూర్చున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడిన ఫస్ట్ మాట ఏంటంటే, నేను మైండ్లో
వ్యభిచారపు ఆలోచన వస్తుంది. ఆ దైవజనుడి ద్వారా నాతో మాట్లాడిన మాట, మా ఆత్మీయ తండ్రి ద్వారా నాతో మాట్లాడిన మాట ఏంటంటే, పాపం చేయకూడదు, దేవుడు పాపం చేయొద్దు అంటున్నారు అన్న. ఏదో తెలియని ఉత్సాహం, ఆలోచన నాకు వచ్చింది. అమ్మో, ఇక్కడ దేవుడు ఉన్నాడు అనే ఆలోచన వచ్చింది. ఆయన ఆ రోజు ప్రార్థన చేశారు. ఆ రాత్రి ఇంచుమించుగా 10:30-11 అవుతుంది అనుకుంటా. అంటే ఆ 3 రోజులు, అంతకుముందు 3 రోజులు నిద్రపోలేదు. ఎందుకు నిద్రపోలేదంటే ఎలా చనిపోదాం అనే ఆలోచనతో ఉన్నప్పుడు 3 రోజులు సరిగ్గా నిద్ర రాలేదు. తర్వాత ఆ రోజు 11:30కి నిద్ర వచ్చింది. ఆ రోజు ఎందుకనో తెలియకు సన్నిధానానికి వెళ్ళి వచ్చాను, నిద్ర వచ్చింది. రాత్రి 11:30 సమయానికి ఎవరో ఒక ఆయన వచ్చి తెల్లటి వస్త్రాలు వేసుకొని వచ్చి నా నుదుటి మీద చెయ్యేశారు. నా నుదుటి మీద చెయ్యేసినప్పుడు నా ఎముకల గూడులో నుంచి చాలా శక్తులు వెళ్ళిపోతున్నాయి. వాటిని నేను పర్టికులర్గా చూశాను. నేను ఏమన్నానంటే, ఏమండి, ఆయన వేసి ఇంకేం మాట్లాడకుండా వెళ్ళిపోతున్నారు. అప్పుడు నాకు తెలియదు ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు వారని. కానీ నేనేమన్నానంటే, ఏమండి నాలో ఇంకా ఉన్నాయంటే, నా దగ్గరికి రావు, పోతాయని చెప్పారు అన్నారు. అది మొదటిసారి దేవుడు నన్ను దర్శించిన సమయం. అందుని బట్టి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అప్పటి నుంచి 22/9 నెల, ఇదే నెల 2019లో నేను బాప్తీసం తీసుకున్నానండి. అప్పుడు నాకు మా ఆత్మీయ తండ్రి గారు చేసిన పేరు ఏంటంటే కొర్నేలి అని చేశారు. అప్పటి నుంచి ఇప్పుడు వరకు దేవుని యొక్క మహాకృప వల్ల నా ఎదుటి ఆడపిల్ల కనబడినా మొట్టమొదటిగా నా హృదయంలో వచ్చిన ఆలోచన ఏంటంటే, నా చెల్లి వల్లే కనబడుతుంది, నా తల్లి వల్లే కనబడుతుందని దేవుని పరిశుద్ధ గ్రంథాన్ని నెట్టుకున్నాను. దేవుడు నా హృదయాన్ని మార్చాడు. అందుని బట్టి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. అయితే ఈ సాక్ష్యం చెప్పడానికి కారణం ఏంటంటే, ఇది నా సాక్ష్యం. దేవుడు ఆ విధంగా నన్ను మార్చాడు. దేవునికి నిండా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈరోజు గత వారం రోజులుగా నేను బాప్తీసం తీసుకున్న 6 సంవత్సరాలు అయ్యిందండి. రేపు ఈ నెల 22వ తారీఖు వస్తే 7వ సంవత్సరం వచ్చేసింది. దేవునికి నిండా కృతజ్ఞతాస్తుతులు. ఒక విషయం మీద నేను చాలా సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నాను, ఉపవాసాలు ప్రార్థన చేస్తున్నాను. తర్వాత ఎంతగానో ప్రార్థన చేసినప్పుడు ఈ విషయం గురించి తర్వాత చెప్తాను. ఈరోజు మా అమ్మ ఏమన్నదంటే, ఇక్కడ ఆల్ నైట్ ప్రేయర్ ఉంది రా అంటే, నేనేమన్నానంటే, రానులే అమ్మ, నాకు వద్దులే అని చెప్పేసి అన్నాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుని యొక్క మహాకృప ద్వారా, జాషువా బ్రదర్ గారి ద్వారా ఆయన వాక్యం చెప్తుంటే ఒక వాక్యం మాత్రం నా హృదయానికి హత్తుకుంది. ఆ వాక్యం ఏంటంటే, ఆ వాక్యం చెప్పే ముందు ఈ 3 రోజులుగా నేను అనుకుంటున్నాను, ఎన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నాను, ఎక్కడికైనా పరిగెట్టిపోవాలి, ఇది జరగాలి, ఏ దైవజనుల దగ్గరికి వెళ్ళి చేతులు వేసుకుంటే ప్రార్థన జరుగుద్దేమో, ఆశీర్వాదం దొరుకుద్దేమో అని మైండ్లో బాగా ఏమవుతుందంటే రన్ అవుతుంది. ఎలా ఈ ఆశీర్వాదం పొందాలనుకున్నప్పుడు జాషువా బ్రదర్ గారి ద్వారా, దేవుని యొక్క మహాకృప ద్వారా దేవుడు ఏం మాట్లాడాడంటే, దైవజనులు నమ్మద్దు, బైబిల్లో ఉన్న వాక్యాన్ని నమ్మమన్నారు. ఆ వాక్యం నాకు బాగా హృదయాన్ని అందుకున్నది. అందుని బట్టి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ జాషువా బ్రదర్ గారి ద్వారా దేవుడు వాక్యాన్ని చాలా భిన్నమైన విధానంలో మాట్లాడాడు. దేవుని కృతజ్ఞతాస్తుతులు, ప్రార్థన అలా చేయాలో మాట్లాడాడు. థ్యాంక్ యూ జీసస్ అన్నప్పుడు మీరు ఎంత జరిగి సాక్ష్యాలు చెప్తుంటే నా మనసులో కుతూహలం హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ జీసస్ చెప్తే ఎలా ఉంటుందా అని కూడా అనుకున్నా. అందుని బట్టి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ ఆల్ నైట్ ప్రేయర్లో నన్ను ఉంచినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ముఖ్యంగా దైవజనుల కుటుంబాలకి, ఇక్కడ ఉన్న నా అన్నదమ్ములకి, అక్కలకి, అందరికీ వందనాలు. ఈ సాక్ష్యం మనందరి వెనుకలు దేవుడు దీవించి ఆశీర్వదించను కాక.